అందరినీ సంతృప్తి పరిచేశారు. కేవలం ఎన్నిక ఏది దాన్ని ఏమంటారు, రాజకీయ ఎజెండాతో మోడీని ద్వేషించాలి కాబట్టి రాహుల్ గాంధీని సంతృప్తి పరచాలి, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదా ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఏదో అనే ప్రొజెక్ట్ చేయడానికి స్టాలిన్ లాంటి వాళ్ళు తప్పించి ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. గత 6 నెలల్లో అమిత్ షా ప్రతి పార్టీ పార్లమెంటరీ కమిటీతో పాటు పార్టీ అధ్యక్షులతో కూడా మాట్లాడాడు, డీటెయిల్డ్ గా మాట్లాడాడు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని మళ్ళీ తనేం చేయబోతున్నాడో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దే యాక్సెప్ట్ ఇట్. అందుకనినే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వ్యతిరేకత ఏం రాలా. ఎందుకంటే ఆల్రెడీ గత 3-4 ఏళ్ల నుండి 3-4 ఏంటి 5 ఏళ్ల నుండి ఒక చర్చ జరుగుతుంది. ఏంటది? యాజ్ ఫర్ నామ్స్ 2021లో జనాభా లెక్కలు సేకరించేసి 24 కల్లా కూడా ఇదైపోవాలి, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. 2009లో జరిగినాయి నియోజకవర్గాలు. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిపోవాలి యాజ్ ఫర్ నామ్స్ 20 years లో. అయితే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగి 40 ఏళ్ళు అయింది. 40 సంవత్సరాల నుంచి సేమ్, అంటే ఒక తరం. ఒక యంగ్స్టర్ 15 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటే, లేదు 18 ఏళ్ళు ఓటు హక్కు కదా, 18 ఏళ్ళు ఉన్నోడు తన 40 అంటే 58 వచ్చేసింది, రిటైర్మెంట్ వయసు వచ్చేసి పార్లమెంట్ సీట్లు పెరగల. ఎంత నష్టపోయింది? 2 తరాలు నష్టపోయినట్టు. అందుకే జనాభా లెక్కలు కూడా తేలలేదు కదా, జనాభా పెరిగింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. అది జనాభా లెక్కలు పెద్ద ఇష్యూ కాదు, నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒక ఆస్పెక్ట్.